స్టార్ యాంకర్‌గా వెలుగుతోంది రష్మి గౌతమ్. ఈ వైజాగ్ బ్యూటీ తన ఏజ్ గురించి ఆసక్తికరమైన చర్చ అయితే సోషల్ మీడియాలో ఎంతో మందికుంది. అసలు రష్మి గౌతమ్‌కి సంబంధించిన ఏజ్ గురించి తెలిస్తే షాక్ అయితారట. మరి సినిమా హీరోయిన్‌ల ఏజ్ గురించి పెద్దగా మ్యాటర్ అనేది ఉండదు. ఎందుకంటే 50 ఏళ్ళు, 60 ఏళ్ళు వచ్చిన హీరోగా మరి హీరోయిన్‌లతో ఆడిపాడుతూ, అలాగే హీరోయిన్‌లు కూడా రొమాన్స్ చేస్తూ మరి ఎంతో అద్భుతంగా ఆకట్టుకుంటున్నారు. సో, ప్రస్తుతం వాళ్ళ వయసు దాచుకునే ప్రయత్నం చేసినా తెలిసినా కూడా ఏం చేస్తారులే అనుకున్నట్టు వాళ్ళకి వాళ్ళే ఎళ్ళిపోతూ ఉన్నారు. అందుకే సాధ్యమైనంత వరకు వాళ్ళ ఏజ్ వివరాలైతే బయటికి రాకుండా చూస్తారు. అయితే మన 'జబర్దస్త్ బ్యూటీ' రష్మి గౌతమ్ ఏజ్ గురించి తెలిసి అందరూ దెబ్బకి షాక్ అయితున్నారు. ఎంతో తెలుసా? 41 ఆమె వైజాగ్‌లో 1982లో పుట్టింది. కానీ రష్మి తన వయసుని 37గా చెప్పుకుంటుంది. మరి రష్మి గౌతమ్ అసలు ఏజ్ ఎంత అనంటే ఆమె కెరీర్ 2002లో నటిగా స్టార్ట్ అయింది. హీరోయిన్ కావాలని ఇండస్ట్రీకొచ్చింది. 'హోలీ' సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేసింది. ఉదయ్ కిరణ్, రిచా జంటగా చేసిన 'హోలీ' సినిమాలో కామెడియన్ సునీల్ గర్ల్ ఫ్రెండ్‌గా రష్మి పాత్ర ఉంటుంది. సునీల్ అలాగే రష్మి మధ్య మంచి కామెడీ సీన్స్ ఉంటాయి. 'హోలీ' ఆశించిన స్థాయిలో ఆడలేదు. తర్వాత 'కరెంట్', 'బిందాస్' లాంటి సినిమాల్లో కూడా సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేసింది. ఒక తమిళ సినిమా హీరోయిన్‌గా చేసిందంటే 22 ఏళ్ల క్రితమే రష్మి గౌతమ్ ఇండస్ట్రీకొచ్చింది. కాబట్టి ఆమె ఏజ్ 40+ ఉంటుందని కొందరు అంచనా వేస్తున్నారు. మరికొందరేమో రష్మి కెరీర్ టీనేజ్‌లోనే స్టార్ట్ అయింది కాబట్టి ఆమె ఏజ్ 40 లోపే ఉంటదని అనుకుంటూ ఉన్నారు. అయితే వికీపీడియా ప్రకారం రష్మి గౌతమ్ ఏజ్ 41 ఉంది. ఆమె ఏజ్ గురించి డిస్కషన్‌కి అసలు కారణం ఏంటని తెలుసా? ఆమె పెళ్లి చేసుకోకపోవడమే. పెళ్లి చేసుకునే వయసు దాటిపోయింది. ఇంకెప్పుడు పెళ్లి పీటలు ఎక్కుతుంది అంటూ అందరూ అనుకుంటున్నారు. సో, సుధీర్ గర్ల్ ఫ్రెండ్‌గా రష్మి అప్పట్లో భారీగా పాపులర్ అయింది. ఇద్దరూ వాళ్ళు చేసిన రొమాన్స్ గురించి ఎన్ని వీడియోలున్నాయో. రష్మి, సుధీర్ కెమిస్ట్రీ అయితే అసలు వేరే లెవెల్. అటువైపు సుధీర్ కూడా ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఏదో ఒక రోజు సడెన్‌గా ఇద్దరు పెళ్లి ప్రకటన చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు. అంతే అంటారా?